నాకు 100% లవ్ మూవీ అంటే చాలా ఇష్టం ఉంటుండే. నేను చాలా చాలా సార్లు చూసాను. చూసిన ప్రతిసారి నేనే తమన్నాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఎందుకంటే ఏదన్నా నచ్చితే, మూవీ నచ్చితే ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్‌ని నేనే అనుకోని అలా బిహేవ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలానే నేను తమన్నాలా ఫీల్ అయ్యి ఎప్పుడు చూసినా తను చికెన్ తింటుంది కాబట్టి నేను కూడా చికెన్ 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 అని ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిన, ఔటింగ్స్కి వెళ్ళిన, సండేస్ వచ్చిన, పార్టీస్ అయినా ఏదైనా సరే ఎప్పుడు చూసినా నాకు చికెన్ కావాలి, చికెన్ 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 అని చాలా అడిగేదాన్ని, తినేదాన్ని. కానీ 5 years బ్యాక్ నేను ఒకటి రియలైజ్ అయ్యాను. ఏంటంటే నేను ఒకప్పుడు చికెన్ లవర్ని కాదు. నన్ను అందరూ చికెన్ లవర్ అనేవారు. నేను చికెన్ లవర్ని కాదు, నేను ఒక మర్డరర్ని. నేను బర్డ్స్ని చికెన్ బర్డ్ కదా, సో బర్డ్స్ని పీక కోసి చాలా దారుణంగా చంపేసి, అంటే నా చేత్తో నేను చంపకపోయినా ఒకరికి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చంపించాను కాబట్టి నేను ఒక మర్డరర్ని. సో నేను చంపించి తినేదాన్ని. డెడ్ బాడీస్ తినే ఒక క్రూరమైన మనిషిని నేను ఒకప్పుడు. అప్పుడు నేను మర్డరర్ అన్న సంగతి నాకు తెలియలేదు. నేను మంచిదాన్ని, నేను అందరితో మంచిగా ఉంటాను, నేను ఒక మంచి హ్యూమన్ని అనుకునేదాన్ని. ఇప్పుడు నేను 5 years అవుతుంది. బర్డ్స్ని, చికెన్స్ని, గోట్స్ని అందరినీ చంపడం మానేశాను, తినడం మానేశాను. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి బ్రతకాలనే ఆశ ఉంటుంది, బ్రతికే రైట్ కూడా వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఎలా అయితే మనం వేరే బర్డ్స్ చాలా ఉన్నారు, వాళ్ళు ఎవరిని మనం చంపుకొని తినం, కానీ చికెన్ని మాత్రమే చంపుకొని తినడం నార్మల్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం. బట్ ఇది నార్మల్ కాదు. నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకొని బర్డ్స్ని, ఇన్నోసెంట్ బర్డ్స్ని చంపడం మానేస్తారని, తినడం మానేస్తారని కోరుకుంటున్నాను. మీరు, నేను, చాలామంది మనందరం మంచోళ్ళం, మంచిగా ఉంటాం, మన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, బయట సొసైటీతో అందరితో మంచిగా ఉంటామని మనం అనుకుంటాం. కానీ మంచోళ్ళం అనుకునే మనమే ఇన్నోసెంట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ని చంపుకొని తింటున్నామని ఒక థాట్ కూడా మైండ్లో రాకుండా ఇగ్నోరెంట్గా బ్రతుకుతున్నాం. నేను ఇక్కడ చిన్ని అండ్ బుజ్జి అనే 2 చికెన్స్ని రెస్క్యూ చేశాము. వాళ్ళతో ఉన్న తర్వాత తెలిసింది అసలు చికెన్స్ అంటే వాళ్ళు కూడా ఇండివిజువల్స్, లైక్ ఒక క్యాట్ లాగా, డాగ్ లాగా అల్లరి చేస్తారు, క్యూట్గా ఉంటారు. వాళ్ళకు ఒక లైఫ్ ఉంది, లైక్ వాళ్ళకు కూడా పార్ట్నర్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. దే వాంట్ టు లివ్ దర్ లైఫ్ కదా.